బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. అసెంబ్లీలో బిల్లు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక బిల్లు పెట్టిన తర్వాత జీవో ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, కాసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో సింగిల్ ఎజెండాగా కేవలం బీసీ రిజర్వేషన్ల అంశంపైనే సమావేశం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో ఏదైతే 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేస్తూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించి 50% కంటే అదనంగా ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంగా లోకల్ బాడీ ఎన్నికలు చూసినట్లయితే బీసీలకు కేవలం 22% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని 42% చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అప్పుడు ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో హామీకి నెరవేర్చే విధంగా ఇప్పటికే కులగణన చేయడం కానీ ప్రభుత్వం కానీ వరుస ఘటనలకు సంబంధించి చూసినట్లయితే కదా కులగణన చేయడం కానీ ఢిల్లీలో ధర్నాలు కానీ న్యాయ నిపుణులతో ఇవన్నీ వరుసగా జరిగిన పరిణామాల దృష్టిలో నేపథ్యంలో నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అయితే 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే చట్ట పరిధిలో చూసినట్లయితే కనుక దానికి క్యాప్ తొలగించే అంశానికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చ చేసింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 285A అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రధానంగా అడ్డంకిగా ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే గత ప్రభుత్వం 285A యాక్ట్ తీసుకొచ్చింది. కాబట్టి ఈ యాక్ట్ను తొలగిస్తే కనుక ఒక ఖచ్చితంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి జీవో ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తుంది. అయితే ఈ 285A యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సభలోనే అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దీన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు కూడా ఇప్పటికే డెడ్ లైన్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఒకవైపు కసరత్తు అయితే చేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఉన్న న్యాయ పరిధిలో ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్కు ప్రధాన అడ్డంకిగా ఉన్న 285A యాక్ట్కు సంబంధించి గతంలో ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రజెంట్ ఇంకా పెండింగ్లో ఉంది. కాబట్టి దాన్ని అమెండ్మెంట్ చేస్తూ సభలోనే ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది. దీని తర్వాత ఫర్దర్గా జీవో ఈ అమెండ్మెంట్ యాక్ట్ చేసిన తర్వాత జీవో ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ దానికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కూడా ఎన్నికలకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఓకే, రైట్ ప్రతాప్.